హలో అండి, ఇవాళ నేను మటన్ చేస్తున్నానండి. మటన్ ఉడకబెట్టేసుకున్నాను. చూసారు ఎంత బాగా ఉడికిందో. 8 విజిల్స్ దాకా రానిచ్చానండి. దాంట్లోకి ఫ్రెష్గా అన్ని పేస్టులు పట్టుకుందాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంటానండి. ఒక కొబ్బరి ముక్క, కొన్ని జీడిపప్పులు, కొంచెం గసగసాలు వేస్తున్నానండి. ఈ మాత్రం కొబ్బరి ముక్క వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకుందాం. కొబ్బరి, గసాలు, జీడిపప్పు పేస్ట్ అండి. ఇది మొత్తం ఇట్లా మెత్తగా పేస్ట్ చేసి ఉంచాం కదా. ఇప్పుడు కర్రీలో కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 3 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. ఈ సైజు 3 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోయిద్ది. అది దగ్గర ఒక 1.5 kg ఉంటుంది కదా కర్రీ, అందుకనే నేను 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నా. పొట్టు తీసుకుందాం. ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుంటున్నానండి. చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుందండి. నా ఫుల్ వీడియోస్ చూస్తూ ఉండండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మిమ్మల్ని అడిగేది నేను ఇది ఒక్కటేనండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నా కదా, పెద్ద సైజుగా ఉన్నాయి కదా. 2 ఉల్లిపాయలే సరిపోయేటట్టుందండి కర్రీకి. మరీ ఎక్కువ వేసుకున్నా తీపి వచ్చేసిద్ది కర్రీ. ఉల్లిపాయ తీపి వస్తుంది, అందుకని నేను ఈ 2 వేస్తున్నాను. ఇంకొకటి పక్కన పెట్టేస్తున్నానండి. ఈ 2 ఉల్లిపాయలే సరిపోయేటట్టు. గిన్నె పెట్టేసుకున్నానండి. కొంచెం ఫ్రీగా ఉడకాలంటే కొంచెం పెద్ద గిన్నె పెట్టేసుకున్నాను. నూనె పోసుకుంటున్నాను. ఆల్రెడీ మటన్ ఉడకబెట్టేసుకున్నాం కదా. ఇంకొంచెం ఉడకబెట్టుకుంటే 8 విజిల్ రానిచ్చాక బాగా మెత్తగానే ఉడికిందండి. అయినా ఇంకొంచెం సేపు దగ్గర ఒక 100 గ్రాములంత నూనె పోసుకున్నాను. ఇప్పుడు ఆ నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేసేసుకున్నాను. కొంచెం లవంగా, చెక్క, బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. కొంచెం ఏదైనా నీసు వాసన అంటే పోవడానికి కోసం. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేలా చేయాలండి. నేను యూట్యూబ్లో ఫుల్ వీడియో ఇవాళే మటన్ కర్రీ చేసి పెడుతున్నానండి. ఫస్ట్ టైం ఈ గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ వేసుకున్నానండి. బాగా కలుపుకుంటూనే ఉండాలి, కలర్ చేంజ్ అయ్యేదాకా. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కర్రీ చాలా టేస్ట్గా వస్తుందండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం సాఫ్ట్గా అయినాయండి. ఇంకొక 2 నిమిషాల పాటు సాఫ్ట్గా అవ్వాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా, వేసేసుకుందాం. దాంట్లోకి మటన్ వేసేసుకుందామండి. వాటర్ రాకుండా వేసుకుందామండి. వాటర్ తర్వాత కావాలంటే వేసేసుకోవచ్చు. మటన్ వేసుకున్నాక ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక బాగా ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. ఈ కూరకు సరిపడా వేసుకుందాం. నేను ఇంత వేసుకుంటున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ వాసన పచ్చి వాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగింది కదండి. ఒక 2 స్పూన్ల దాకా నేను కారం వేసుకుంటున్నాను. కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం. కొబ్బరి పేస్ట్ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్నాక 2 నిమిషాలు కలుపుకుందామండి. ఇప్పుడు మటన్ వేసి పెట్టుకున్న వాటర్ కూడా ఉంది కదండి. ఇప్పుడు అది వేసేసుకుందాం. కొంచెం మటన్ ఏమన్నా ఉడకకుండా అనిపిస్తే అయినా ఇప్పుడు ఈ వాటర్ పోసేసాం కదా, ఉడికిపోయిద్దండి. ఇంకొంచెం వాటర్ పోసుకుంటాను నేను. కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కదా అనుకొని. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వదిలేద్దామండి. ముక్క ఇంకొంచెం ఉడకాలైతే ఉడికిపోయిద్ది, అందుకని కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. మటన్ ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా. ఇప్పుడు కొబ్బరి పేస్ట్, ఉల్లిపాయకి సరిపడా ఇప్పుడు వేసేసుకున్నానండి ఉప్పు. ఇప్పుడు బాగా కలుపుకున్నాం. మళ్ళీ తక్కువ అయితే చూసుకొని వేసుకోవచ్చండి. ఎక్కువైతేనే బాగా.
ఇలా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ మాత్రం గ్రేవీ నేను ఉంచేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. ధనియాల పౌడర్ కర్రీకి సరిపడా వేసుకున్నాను. లవంగ చెక్క పౌడర్ కూడా వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొంచెం లవంగ చెక్క పౌడర్ వేసుకుంటున్నానండి. నేను ఇవన్నీ ఒక్కసారి పొడి కొట్టి ఉంచేసుకుంటానండి. అప్పటికప్పుడు కావాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని. ఒకవేళ కొన్ని కర్రీస్లో అప్పటికప్పుడు నూరు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనుకుంటే అప్పటికప్పుడు నూరు వేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇలా దగ్గరకు అయింది కదండి. నేను ఇంత గ్రేవీగా ఉంచుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుంటాను. మీకు కొంచెం చల్లారాక చూపిస్తానండి. అప్పుడు ఎంత బాగా వస్తుందో కలర్ కూడా తెలిసిద్ది మీకు. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చల్లారింది కొంచెం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో నా మటన్ కర్రీ అండి. నేను యూట్యూబ్లో ఫస్ట్ టైం చేశానండి. నా వీడియో కొంచెం లైక్ కొట్టండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఒక 5,000 వ్యూస్ వచ్చేలా చెయ్యండి.